హాయ్, బాగున్నారా? ఎంత పని చేశాను తెలుసా ఇవాళ నేను. బిలీవ్ మీ, కష్టపడిపోయా. ఓకే, ఎంత కష్టపడ్డానో తెలుసా మీ అందరికి. స్కూల్ అవ్వంగానే మహంతి మార్కెట్కి వెళ్ళి నాకు కావలసినదైతేగా నేను వీక్కి సరిపడా నాన్ వెజ్ కొనుక్కున్నాను. అవునా? ఎందుకు నాన్ వెజ్ అనొచ్చు మీరు. ఈ మధ్యకాలంలో నేను కొంచెం రైస్ ఎక్కువగా తినేయటం వల్ల నాకు వెయిట్లో చాలా తేడా వచ్చింది. సో రేపటి నుంచి నేను రెడ్యూస్ చేయబోతున్నాను. పూర్తిగా అయితే తగ్గించినండోయ్, ఉండలేను. ఓకే, రైస్ తగ్గించి ప్రోటీన్ ఇంటేక్ కొంచెం తీసుకుంటాను. దీనికోసం నేను కొద్దిగా ప్రిపరేషన్స్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 వీక్కి సరిపడా. సో ఫిష్ తీసుకున్నాను, ఫ్రెష్ ఫిష్ బాగుంది. సో అక్కడ క్లీన్ చేయించుకున్నాను, డ్రెస్సింగ్ చేయించుకుని తీసుకొచ్చుకున్నాను. చికెన్ వచ్చి నేను నాటుకోడి తీసుకున్నాను. నాటుకోడి మా ఇంట్లో ఎవరు తినరు, నేను రమ్యనే తింటాము. సో నాటుకోడి తీసుకున్నాను. రమ్య కూడా తక్కువే తింటది అండ్ నాకు ఇష్టం. సో నా ఇష్టాలు కూడా కొన్ని నేను చూసుకోవాలి కదా. సో తీసుకున్నాను. ప్రాన్ తీసుకున్నాను రమ్య కోసం. సో ఈ 3 డ్రెస్సింగ్ చేసేసి తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసేసి అన్ని బాక్సులు సర్ది పెట్టేశాను. అవి సర్ది పెట్టిన తర్వాత మీరు చూడొచ్చు, ఆ వీడియోస్ అన్నీ నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను. చూసి ప్లీజ్, వర్కింగ్ ఉమెన్ని కదా, కొంచెం లైక్ చేయండి, కొంచెం షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇంత చేసిన తర్వాత కూడా అలసట అనేది నా మొహంలో మీకు కనిపిస్తుందా? ఎందుకు లేదు? ఫిష్ కర్రీ కూడా వండేశాను. ఓకే, సో అలసట లేదు అంటే అర్థం ఏంటి? ఆ పని మీద మనకున్నటువంటి ఉత్సాహం, పని మీద మనకున్నటువంటి ఇష్టం. ఏ పని మీద అయితే మనకి ఇష్టం ఉంటుందో ఆ పని చేసేటప్పుడు మనకి అలసట అనేది ఉండదు. సో కుకింగ్ అనేది నా హాబీ, నాకు చాలా ఇష్టమైన పని. దాన్ని చాలా ఇష్టంగా చేస్తాను నేను. ఓకే, కష్టంగా అయితే చేయను. సో నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే పెట్టుకుంటానండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో సహా. అది కూడా నేను ఇవాళే వేసుకున్నాను మ్యారినేషన్ కోసం. సో ఇవాళ వేసినటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నిట్లో సరిపోగా మిగతాది దాస్తాను. దాసి కొంచెం రోజుకు కొంచెం అది మామూలుగానే వాడతాను. కానీ ఎప్పుడైతే నేను మ్యారినేషన్ ప్రాసెస్ పెట్టుకుంటానో ఖచ్చితంగా ఆ రోజు మాత్రం ఫ్రెష్ది వేయాల్సిందే నేను. సో అది కొంచెం చాదస్తం అనుకోండి, లేకపోతే వంట మీద ఉన్నటువంటి ఇంట్రెస్టే అనుకోండి. ఓకే, సో ఇది నా వ్లాగ్ ఇవాళ. సో నచ్చిందా మీ అందరికీ? సో ఈరోజు మంచి మాట చెప్పుకుందామా? ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో తెస్తారని ఎదురు చూపడం మానేయాలి మనం. అవునా? ఎవరో ఏది మన కోసం ఏది చేయరండి. మన కోసం మనమే చేసుకోవాలి, మన కుటుంబం కోసం మనమే చేసుకోవాలి. ఎవరికేం అవసరం అండి చేయటానికి? అవునా? సో మీ ఇంట్లో మీ కుటుంబం కోసం మీరు కూడా చేసుకోండి. ఎవరో వాళ్ళొచ్చి చేస్తారు, వీళ్ళొచ్చి చేస్తారు, వాళ్ళు ఉన్నారు నాకు, వీళ్ళు ఉన్నారు నాకు అని మీ లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. సో మీకోసం ఎదురు చూస్తున్న మీ కుటుంబ సభ్యులు ఏమైపోవాలి? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి మీకోసం? సో జీవిత పేజీలు అయిపోతూ ఉంటాయండి. ఆ పుస్తకం మీ చేతికి వచ్చింది, పెళ్లి పుస్తకం అనేది మీ చేతిలోకి వచ్చిన తర్వాత అందులో ప్రతి పేజీ మీ భార్యదే, ప్రతి పేజీ మీ భర్తదే. అవునా? వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుట్ ఆఫ్ ద సర్కిల్. సో యు స్టాండ్ ఫర్ యువర్ వైఫ్ అండ్ యువర్ వైఫ్స్ స్టాండ్ ఫర్ యువర్ హస్బెండ్స్. చిల్డ్రన్, బీ లాయల్ టు యువర్ పేరెంట్స్. ఓకే, బీ కైండ్ టు దెమ్. సో ఇది ఈరోజు నేను చెప్పబోయే మంచి మాట. బాగుందా? సో సర్కిల్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీకి ముందు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. ఆ తర్వాత బంధాలు బంధుత్వాలు అంటారా, సరే సరే, పెళ్ళిళ్ళకి పేరంటాలకి కలుస్తాం. బాగున్నావా, బాలేదా, ఏమైంది, ఎలా ఉన్నావు అని కలిసి మాట్లాడుకుంటాం. నీ ఇంట్లో సమస్యలు ఎవరు వచ్చి తీర్చరు కదా. అవునా? మన సమస్యల్ని మనమే తీర్చుకుంటాం. నాకు ఆకలేసిందండి, నా కుటుంబంలో మా ఇంట్లో వాళ్ళకి ఆకలేసింది అంటే అది నేనే కదా చూసుకోవాల్సింది, ఎవరో వచ్చి చేయరు కదా మనకి. అవునా? సో ఇదే ఈరోజు మంచి మాట. మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తుంది, మీ భార్య ఎదురు చూస్తుంది, మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు. స్ప్రెడ్ లవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఓకే,
థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ. బాయ్.